గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఇది మన ఛానల్ పేరు వచ్చేసి మోరా అంజీ 7 స్టడీ ఛానల్. ఎకనామిక్స్లో పార్ట్ 6 అర్థశాస్త్రం పదకోశం. మన అర్థశాస్త్రంలో పదాలకు అర్థం తెలియకుంటే మనం చేసే ఆర్థిక శాస్త్రం అంటే మామూలుగా గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 3 లెవెల్లో, గ్రూప్ 4 లెవెల్లో అర్థశాస్త్ర పదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ద్రవ్యం అంటారు. అసలు ద్రవ్యత్వం అంటే ఏంటిది అంటే సత్వరం ద్రవ్యంలోకి మార్చుకోగలిగే ఆస్తిని ద్రవ్యత్వం అంటారు. కరెన్సీ అంటారు. మ్యాక్సిమంగా మనము వాడక భాషలో కరెన్సీ అంటాం. కరెన్సీ గురించి తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న ద్రవ్య రూపాన్ని కరెన్సీ అంటారు. నాణ్యాలు, కాగితపు నోట్లు కూడా ఉంటాయి ఇందులో. సమీప ద్రవ్యం అధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తులు ద్రవ్యంగా గుర్తింపబడినప్పటి వెంటనే ద్రవ్యంగా మార్చుకోవడానికి వీలైన వాటిని సమీప ద్రవ్యం అంటారు. అవి డ్రాఫ్ట్స్, చెక్కులు, షేర్లు, ట్రెజరీ బిల్లు, బాండ్లు, వీటన్నిటిని ఏమంటారు? సమీప ద్రవ్యం అంటారు. అంటే సమీప ద్రవ్యం అంటే ఏంటిది అంటే మామూలుగా ద్రవ్యానికి బదులుగా వాడుకునేది సమీప ద్రవ్యం. అంటే మామూలుగా ఏవి వాడతాం? డ్రాఫ్ట్లు, చెక్కులు, షేర్లు, ట్రెజరీ బిల్లు, బాండ్లు మొదలైనవి. ఇంకోటి చట్టబద్ధ ద్రవ్యం వస్తు సేవలకు రుణ పరిష్కారానికి చెల్లించడానికి న్యాయపరంగా సర్వజన అంగీకారం పొందిన ద్రవ్యంను చట్టబద్ధ ద్రవ్యం అంటారు. అంటే వస్తు సేవలకు కానీ రుణ పరిష్కారం కానీ చెల్లించడం న్యాయపరంగా సర్వజన అంగీకారం పొందింది ఏమంటారు? చట్టబద్ధ ద్రవ్యం అంటారు. చిల్లర ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యానికి ఉన్న ముఖ విలువ అంతర్గత విలువ కంటే అధికంగా ఉంటుంది. అంటే విలువను బట్టి బంగారం, వెండి రూపంలో మార్చుకునే వీలుండదు. ముఖ విలువ, అంతర్గత విలువ ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు. ఇంకోటి పరపతి ద్రవ్యం అంటారు. దీన్నే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల సహాయంతో పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. ఉదాహరణకు వాణిజ్య బ్యాంకులు అంటాం మనం. అంటే మండల కేంద్రాలు కానీ జిల్లా కేంద్రాల్లో ఉంటాయి కదా, వాటిని వాణిజ్య బ్యాంకులు అంటారు. అది ఏమవుతుంది? పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తుంది. అంటే డిపాజిట్స్, ఏవైతే డిపాజిట్లు మనం కడదామో వాటి రూపంలో ద్రవ్యాన్ని సృష్టిస్తుంది. దాన్ని పరపతి ద్రవ్యం అంటారు. విలువ అనేది అంటే మనం కొన్ని వస్తువులను నిల్వ ఉంచితే వాటి విలువ క్షీణిస్తుంది. వీటి విలువ క్షీణించకముందే వీటిని ద్రవ్యంతో మార్పిడి చేసుకుంటే నశ్వర వస్తువుల విలువను ద్రవ్య రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. అనశ్వర వస్తువుల విలువను కూడా ద్రవ్యం నిల్వపరుస్తుంది. తర్వాత ఏంది? కరెంట్ అకౌంట్ అంటారు. మనకు యాక్చువల్గా బ్యాంకులకు, ఏటీఎంలకు పోతే చాలామందికి కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అని వస్తుంటుంది. కరెంట్ అకౌంట్ ఏంటంటే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు ఇలాంటి ఖాతాలను మెయింటైన్ చేస్తుంటాయి. అంటే వాణిజ్య పలువుల్లో డిపాజిట్లను కలిగి ఉంటాయి. ఈ అకౌంటు దానిలో డిపాజిట్ల సంఖ్య పైన, నగదు ఉపసంహరణలు సంఖ్య పైన ఎటువంటి పరపతి లేదు. చెక్కుల ద్వారా ద్రవ్య బదిలీని అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అకౌంట్ ఎలాంటి వడ్డీని ఆర్జించదు. తర్వాత క్యాష్ క్రెడిట్ అని అంటారు. క్రెడిట్ అయింది ఖాతాదారులు తమ ఖాతా నుంచి రుణ మొత్తాన్ని అవసరమైనప్పుడు విడతల వారీగా తీసుకోవడాన్ని వీలుగా వాణిజ్య బ్యాంకులు కల్పించే రుణ సౌకర్యాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. చాలామందికి బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ అంటే కరెంటు ఖాతాదారుడు బ్యాంకులో విలువ ఉన్న మొత్తం కంటే అయిపోయినాక ఉడక గరిష్ట పరిమితి అంటే మొత్తం అయిపోయినాక ఉడక డబ్బులను డ్రా చేసుకోవడానికి తీసుకునే సౌకర్యాన్ని వాణిజ్య బ్యాంకులు కలిగిస్తాయి. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. చాలామందికి ద్రవ్యోల్బణం అనే మాట వినిపిస్తూ ఉంటుంది బయట. ఏంది ఈ ద్రవ్యోల్బణం? ఏంటంటే నిర్వీర్యంగా, నిలకడగా, సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల. అంటే చాలా మటుకు అంటే నిలకడగా ధరల స్థాయి పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణము అని అంటారు. మనం అర్థశాస్త్రంలో పదకోశం చాలా ఇంపార్టెంట్. దాన్ని అంటే మనం కొన్ని తెలుసుకుందాం దాని గురించి. గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్లో, గ్రూప్ 4 లెవెల్లో కానిస్టేబుల్ అయిన ఏదైనా ఎగ్జామ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మన మోరా అంజీ 7 స్టడీ ఛానల్ను మనం సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. మా ఛానల్ నేమ్ వచ్చి మోరా అంజీ 7 స్టడీ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.